హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇది రైస్ అండి, ఫ్రూట్స్తో చేసుకున్న రైస్ చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ మీరు ట్రై చేయండి. ముందుగా నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను బాస్మతి రైస్ కోసం. బాస్మతి ఒక అరగంట నానబెట్టానండి రైస్. ఇలా నీళ్ళు పెట్టుకొని అందులోనే ఇవి పలావాకు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అదే బిర్యానీ పువ్వు వేసి అదే యాలకులు కూడా వేసుకొని ఇలా మరగనివ్వాలండి. అందులో టేస్టింగ్ సాల్ట్, మామూలు సాల్ట్ కూడా వేసుకోవాలి. అది చైనా సాల్ట్ అంటారు కదండి, అది వేసుకొని ఇలా మరగనివ్వండి. బాగా మరిగాక అందులో మనం బఠానీలు ఒకసారి ఉడకవు కదండి ఒక్కొక్కసారి, అందుకని ఆ వేడి నీళ్ళలో వేసి ఇలాగ తీసుకున్నాను. ఇలా మరిగాక ఆ బఠానీలు తీసుకున్నాక మనం బాస్మతి రైస్ బియ్యం అందులో వేసుకొని ఒకసారి ఉడికొచ్చాక ఆపేసి వడకెట్టేసుకోండి. ఆ బియ్యాన్ని వడకెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే తాలింపుకి నేను ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఇలాగ నూనె, నెయ్యి వేసుకున్నానండి. అది వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. అందులో కొద్దిగా నూనె వేసుకోండి ఎప్పుడైనా. అలా ఉల్లిపాయ ముక్కలు అవి ఎల్లుల్లిపాయలు మగ్గిపోయాక ఇందులోనే క్యారెట్, బీన్స్ ముక్కలు, కరివేపాకు, అలాగే మనం ఉడికించుకున్న బఠానీలు కూడా అందులో వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇది పౌడరు, ఫ్రైడ్ రైస్ పౌడర్ అండి. అలాగా వేసుకొని ఒకసారి నీళ్ళు కొద్దిగా వేసుకొని ఒకసారి మళ్ళీ మగ్గనివ్వండి. క్యారెట్ అవి ఉడకాలి కదా. ఉడికాక ఈ ఉడికిన రైస్ కూడా వడకట్టింది ఇందులో వేసుకోండి. వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. ఇది పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఉంచేసుకోండి కలపకుండాని. దాంట్లోనే నెయ్యిలోని జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు వేయించుకోండి, ఇలా వేసుకోండి. అలాగే మనకి దానిమ్మ పళ్ళు ఉంటాయి కదండి, ఆ పిక్కలు కూడా ఇందులో వేసుకోండి. ఇలాగా వేసుకొని మూత పెట్టేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయినా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఇంట్లో ఇలా హెల్తీగా తినచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. దీంట్లోకి మనం కచంబరి చేసుకోవచ్చండి. లేకపోతే ఇది నేను కుకుంబరు ఇలా ఉప్పు, కారం వేసుకొని కుకుంబరు ఇలా కోసుకున్నాను. అందులోనే ఉల్లిపాయ ముక్క, నిమ్మరసం కూడా పైన వేసుకోండి మీరు కావాలంటే, బాగుంటుంది. అంతేనండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.